విజయదశమి రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యారెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు 100కు కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ 2 గ్రూపులు కొట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ ఘటనలో పలువురికి అదుపులోకి తీసుకుని విచారించగా గాజు ముక్కతో దాడి జరిగినట్లు తేలిందన్నారు. అలాగే కేతన్, ప్రఫుల్ అనే 2 యువకులపై సిద్ధార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేశాడన్నారు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయని, సిద్ధార్థ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని ఏఎస్పీ చైతన్యారెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ నరహరి పాల్గొన్నారు. ఈ మంత్ అక్టోబర్ 2 రోజు రాత్రి మాకు ఒక డైల్ 100 కాల్ వచ్చింది. సో మా వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ 2 గ్రూప్స్ గొడవ పడుతున్నాయి. సో దాంట్లో ఈ పంపరి ప్రఫుల్ అనే అతనికి పొట్ట మీద అండ్ వీపు మీద స్టాబింగ్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా 3గురికి ఇంజురీస్ ఉన్నాయి. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ చేశాం. సో దాంట్లో ఏంటంటే ఈ సిద్ధార్థ్ అని అక్యూజ్డ్, అతను వీళ్ళకి అండ్ వాళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి. సో ఆ టైంలో కొంచెం గొడవ జరిగి దాని తర్వాత ఇతను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి గాజు ముక్కతోటి ఆ పొట్ట మీద వీపు మీద స్టాబింగ్ ఇంజురీస్ చేశాడు. సో ఇతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయడం అవుతుంది అండ్ ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే స్పెషల్లీ యూత్ రాత్రి పూటలు తాగి ఈ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి గొడవలు పడడం ఇట్లాంటివి అవి జరిగితే మేము ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పీ సార్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, స్ట్రిక్ట్గా వీళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అవన్నీ తీసుకోమని. సో ఎట్లాంటి గొడవలు జరిగినా విల్ ఇమీడియట్లీ రెస్పాండ్, విల్ టేక్ యాక్షన్ అండ్ లీగల్లీ వాళ్ళకి చట్టపరమైన ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అవి చేసేలాగా చేయడం జరుగుతుంది. సో